మీరు ఏ కంపెనీలో ఏ అవగాహన కుదుర్చుకున్నారు ఏంది ఆ నేమ్స్ కానీ కూడా చెప్పమంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ సోదరులు కానీ లేదంటే నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు మేము డీటెయిల్స్ చెప్తాం వైసీపీ వాళ్ళని మీరు కట్టడి చేస్తారా వాళ్ళ ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళి కంపెనీలు మెయిల్స్ పెడుతున్నారు ఎస్ ఏదో మా సోదరులు చెప్పారు నారా లోకేష్ గారు చెప్పారు మురళీకృష్ణ అని చెప్పి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు అని అతను మెయిల్స్ పెట్టాడని చెప్పడం జరిగింది గతంలో కూడా ఇలా ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్బీఐకి మెయిల్ పెట్టడం జరిగింది 100 కంపెనీలకి మెయిల్ పెట్టడం జరిగింది అన్నారు నేనేం చెప్తున్నా అంటే దేశద్రోహం కేసు కింద వచ్చింది మీరు అరెస్ట్ చేయండి కొల్లగొట్టండి నడి రోడ్డు మీద చొక్కా ఇప్పి ఈడ్చుకుంటూ రండి జనాలు చూడాలి ఇంకొకరు మెయిల్ పెట్టాలని దిగాలి ఎందుకంటే ఈ రోజు మాది కాంగ్రెస్ కావచ్చు వాళ్ళది వైసీపీ కావచ్చు మీది జనసేన కావచ్చు ఇంకో టీడీపీ కావచ్చు ఈ రోజు నారా లోకేష్ గారు చెప్పారు ఏమని తమిళనాడు ఉన్నప్పుడే మీ పార్టీ వేరు మా పార్టీ వేరు తమిళనాడు దాటితే మనం తమిళియన్స్ మనం కలిసి పోరాడదాం అలాగే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే మీ పార్టీ వేరు మా పార్టీ వేరు ఇంకో పార్టీ వేరు కానీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజల భవిష్యత్ కోసం యూత్ భవిష్యత్ కోసం వస్తే పక్క రాష్ట్రాలకు వెళ్తే మనం అందరం ఒకటి పక్క దేశాలకు వెళ్తే మనం అందరం ఒకటి ఎవరైతే అలా మెయిల్స్ పెట్టారో వాళ్ళని తీసుకురండి అరెస్ట్ చేయండి ఎందుకు మీరు 10 సారి మెయిల్ పెట్టారు అంటారు నేను గత ఛానల్లో కూడా మా సోదరులను అడగడం జరిగింది ఆ రోజు ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు 4 రోజులు ఏమవుతుంది కదా అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా ఎందుకు తీసుకోవాలి ఎందుకంటే మన యొక్క ప్రభుత్వం గురించి కానీ మన యొక్క గవర్నమెంట్ గురించి కానీ మన యొక్క ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ పక్క కంపెనీలకి మెయిల్ పెడతా ఉంటే మన రాష్ట్రం రిప్యుటేషన్ దెబ్బతిన్నట్టే మన దేశ రిప్యుటేషన్ దెబ్బతిన్నట్టే అలాంటి చర్యలు ఎవరు తీసుకున్నా వాళ్ళు తీసుకొచ్చి జైలు వేయాలి దేశ దోషం కేసు పెట్టినా కానీ తప్పు లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీరు చేయండి మేము సపోర్ట్ చేస్తాం